175 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీపరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికను సిద్ధం చేశారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీపరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా 3 బస్సులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నూట 75 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీపరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీపరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా 3 బస్సులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, ఎన్నికల షెడ్యూల్ మొదలు కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసినటువంటి ప్రధాన పార్టీలు ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చూసుకుంటే ఎల్లుండి నుండి ఏదైతే సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రచారాల దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత ఇద్దరు ముఖ్య నేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారం కాబోవడంతో ప్రారంభించడంతో ఏపీలో రాజకీయాలు మరింత రసవంతంగా మారనున్నట్లు స్థానిక నిపుణులు అయితే చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే సిద్ధం సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి సీఎం జగన్ ఎల్లుండి నుండి ప్రారంభించారు. ఈ పాదయాత్ర కడప జిల్లాలో ఉన్నటువంటి ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర జిల్లాలకు కొనసాగుతుంది. చివరగా ఇచ్చాపురం వరకు కూడా, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతున్న పరిస్థితి. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి నివాళులు అర్పించి బస్సు యాత్ర అయితే ప్రారంభం కానున్నట్టు ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే రోజు సాయంత్రం పొద్దుటూరులో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. 28న నంద్యాల లేదా ఆలగడ్డలో ప్రజలతో ముఖాముఖి కానున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం నంద్యాలలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనే అవకాశం కనబడుతుంది. 29న కర్నూలు పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గంలో బస్ యాత్ర అయితే మొదలవుతుంది. అయితే ఆ రోజు సాయంత్రం ఎమ్మిగూనూరుకు సంబంధించినటువంటి ఈ నిర్వహించిన సభలో కూడా సీఎం జగన్ ఈ నెల 27 నుండి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. 31 వరకు కూడా ఆయన పర్యటనలు కొనసాగుతాయి. అయితే ఒకే రోజు ఒకే డేట్ లో ఒకే ప్రాంతం నుంచి కూడా 2 పార్టీలకు సంబంధించిన అధినేతలు ఒక్కసారిగా ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కన్నబాబు.